గైస్ అలా ఆ సెషన్ చెప్పండి గైస్. ఆ వాయిస్ అండ్ స్క్రీన్ అందరికి వస్తూ చార్ట్ చూడట్లేదు ఇప్పుడు. కంప్లీట్ సబ్జెక్ట్లోకి వచ్చాను. ఆర్ యూ గెట్టింగ్? Yes, sir. ఎస్ మాస్. నా ఈరోజు సెషన్లో మనం బిజినెస్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా జరుగుతుంది దాని గురించి డిస్కషన్. దేని యొక్క బిజినెస్? ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ బిజినెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందండి, ఇట్స్ ఏ బిజినెస్ లైఫ్ సైకిల్, ఆర్కిటెక్చర్ బిజినెస్ లైఫ్ సైకిల్ అని చెప్పుకోవచ్చు మనం. వాట్ డస్ ఇట్ మీన్? ఆర్కిటెక్చర్ బిజినెస్ లైఫ్ సైకిల్ ఇది ఒక ఫ్రేమ్ వర్క్. అది ఏందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫ్రేమ్ వర్క్ వీ క్యాన్ సే. ఇది ఒక ఫ్రేమ్ వర్క్. ఈ ఫ్రేమ్ వర్క్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఆర్కిటెక్చరల్ డెసిషన్స్ తీసుకో. యు ఆర్ హ్యావింగ్ ద పవర్. ఆ డెసిషన్ ఆర్కిటెక్చరల్ డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే మనం వ్యాలిడేట్ చేయొచ్చు అనమాట. త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్ షీట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడు యూజర్ యొక్క నీడ్, యూజర్ యొక్క అవసరం, యూజర్ అంటే ఎవరండి ఇక్కడ? క్లయింట్. ఆ క్లయింట్ యొక్క నీడ్స్ కంటిన్యూస్గా చేంజ్ అవుతున్నాయి. ఐ జస్ట్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఓల్డెన్ డేస్లో ఒక సాఫ్ట్వేర్ మీరు రెడీ చేశారు అని అనుకున్నట్లయితే దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ నో సెక్యూరిటీ ఇష్యూస్. అప్పట్లో ఆన్లైన్ మనకు సైబర్ దాడులు, హ్యాకింగ్ అనే వర్డ్ ఎవరికి తెలియదు. మరి దాని గురించి ఎలాంటి కన్సర్న్స్ ఉండేవి కావు ఓల్డెన్ డేస్లో వెన్ కంపేర్ టు నవే డేస్. సో అలాంటప్పుడు సెక్యూరిటీకి చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అలాంటివి చేసేవాళ్ళు. దట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్, ఓకే, వన్ టైప్ ఆఫ్ నీడ్ అని చెప్పు. ఇప్పుడైతే ఇదే సెక్యూరిటీ విషయంలో ఏదైనా ఒక మనకు ఎంఎన్సీ కంపెనీ తీసుకున్నట్లయితే నార్మల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కన్నా సెక్యూరిటీ పైన వాళ్ళ యొక్క అప్లికేషన్ సమ్ బిలియన్స్ ఆఫ్ అంత హ్యూజ్ సెక్యూరిటీ. లెట్ us suppose that I just take a small example. ఏటీఎం యొక్క నాకు ఇయర్లీ ఇన్కమ్ ఎంత తెలుసా అండి? దట్ ఈస్ నథింగ్ బట్ 1 ట్రిలియన్ రూపీస్. దట్ మీన్స్ లక్ష లక్ష కోట్లు, 1 lakh crores అని చెప్పచ్చు. ఒక స్టేట్ బడ్జెట్ మన ఇండియా నుంచి తీసుకుంటే హ్యూజ్ బడ్జెట్, హ్యూజ్ అమౌంట్ దే ఆర్ గోయింగ్ టు. మరి ఈ పేటిఎం కావచ్చు, ఫోన్ హ్యూజ్ సెక్యూరిటీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాలిడేషన్, టైమ్ టు టైమ్ హెల్ప్ ఆర్కిటెక్చర్ బిజినెస్
how it looks like. So I'm going to explain. కావాల్సిందే. Have some business. Different types of steps are going to take while creating ఈ సాఫ్ట్వేర్ we can. ఏదన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నారు అంటే దిస్ ఈస్ ఫర్ ద లైఫ్ సైకిల్ టు డెవలప్ అన్ అప్లికేషన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆర్కిటెక్చర్ వీ క్యాన్. ఏదైనా కావచ్చు, ఇట్ మైట్ బి ఎనీథింగ్. మరి ఎప్పుడైతే మీరు ఈ స్టెప్స్ని ఫాలో అవుతారో ఈ యొక్క అప్లికేషన్ స్టాండర్డ్స్ హై లెవెల్ పీచ్ వెళ్ళిపోతాయి. క్లియర్? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ going to discuss strategy. Next one, architecture design. After that, it's an implementation, then evaluation, refinement. Then classified into two different types and so what are the two different types? Here we have ఈ బిజినెస్ స్ట్రాటజీని టూ డిఫరెంట్ పార్ట్స్గా విభజించడం అనేది టూ పాయింట్స్ వస్తాయండి కామన్గా. అది ఏమొస్తాయి? రిక్వైర్మెంట్ అంటే అవసరాలు. రిక్వైర్మెంట్స్, ఓకే, రిక్వైర్మెంట్స్ అంటే అవసరాలు. స్ట్రాటజీ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఏదైనా ఒక బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా మీరు రెక్టిఫై చేస్తున్నారు. బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బిజినెస్ ఓపెన్ చేశారు. ఓకే, ఇట్ మైట్ బి సాఫ్ట్వేర్ బిజినెస్ కావచ్చు, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, చెప్పి అంటారు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ సర్వీస్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ మాకు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ వాట్ వి సే ఇట్స్ గ్రాఫిక్ డిజైనర్స్ కింద ఉన్న అనే వెబ్సైట్ని ఎక్కువ శాతం వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్ గైస్, సో చూడండి, ఇది మనకు ప్రైజింగ్ మోడల్. సో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ వి క్యాన్ సే. టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫ్రీ మోడల్ ఉంది, ప్రో ఉంది, టీమ్స్ ఉంది, లైక్ దట్ వీ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గో టు క్యాన్వా ఎంటర్ప్రైజ్. చూడండి, వన్స్ ఇవి దిగిన మీరు అమౌంట్ వేసి తీసుకోవాలా అని అనుకున్నట్లయితే యూ హ్యావ్ టు కాంటాక్ట్ దెమ్. సో వాట్ యు మీన్ బై ఏమన్నా గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు అని బాగా తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలపర్స్, ఎగ్జాంపుల్ చూపించడం కోసం అంతే. ఓకేనా? క్లిక్ ఫన్నల్స్ అంటే ఏంది, ఐ షో ఇట్ టు యూ.
సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ ప్లాట్‌ఫార్మ్ లైక్ దట్. ప్రైజింగ్‌కి వెళ్ళినట్లయితే వీళ్ళ యొక్క స్టార్టప్ ప్లాన్ ఎంత ఉందండి? డాలర్స్ పర్ $81 నేను గూగుల్‌లో సెర్చ్ చేసినట్లయితే అంటే పర్ మంత్ దాదాపు మనకు 6,800 ఆర్ 7,000 రౌండ్ ఫిగర్. ఆ! ఇదే మీరు ప్రో లెవెల్‌కి వెళ్ళినట్లయితే సో వాళ్ళ మంత్లీ చార్జెస్ ఎలా ఉన్నాయండి? $248 ఉన్నాయి. చూడండి $248 మీన్స్ దాదాపు మనకు 21,000 అని చెప్పుకోవచ్చు. దాదాపు ఆల్‌మోస్ట్ ఆల్. అర్థమైందా? సో ఇలాంటి అప్లికేషన్స్ వాళ్ళు తయారు చేసి సమ్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్స్ జనరేట్ చేస్తూ ఉన్నారు. క్లియర్? మళ్ళీ వాళ్ళు ఫాలో అయ్యేదే ఇదే బిజినెస్ స్ట్రాటజీ. మీ యొక్క బిజినెస్‌కి ఏం కావాలో? క్లయింట్స్ కావాలా? మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గిన మీకు ఉన్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక షాప్ మీరు పెట్టారండి. ఆ షాప్‌కి ఏం కావాలి మీకు? సేల్స్ కావాలా? లీడ్స్ కావాలా? అవేర్‌నెస్ కావాలా? ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవేర్‌నెస్ కావాలా? అవేర్‌నెస్ ఉంటే బాగుంటుంది. ట్రస్ట్ ఫ్యాక్టర్ బాగా పెరుగుతుంది. ఫ్యూచర్‌లో సేల్స్ వస్తాయి అని అనుకున్నట్లయితే మీ బడ్జెట్ హ్యూజ్‌గా కావాలి. అలా కాదు నాకు బడ్జెట్ తక్కువ ఉంది. స్టార్టింగ్‌లోనే లీడ్స్ అండ్ సేల్స్ రావాలో అంటే దట్ ఈస్ వాట్ ద సెపరేట్ స్ట్రాటజీ. అవునా? నాకు ఇమ్మీడియేట్ సేల్స్ కావాలో ఫేస్‌బుక్ పేజ్ కావచ్చు, ఇన్‌స్టా పేజ్ తయారు చేసి చాలా ఎక్కువ మందికి ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటున్నాను లీగల్ వేలో దట్ టైమ్ యూ జస్ట్ గో విత్ ఎంగేజ్‌మెంట్. అవునా కదా! సో, లైక్ దట్ అంటే ఏ విధంగా ఏ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ఇక్కడ ఇంపార్టెంట్. మీ యొక్క బిజినెస్ గోల్స్ ఏంది? మీ యొక్క బిజినెస్ ఏమంటారు మనం ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? దట్ ఈస్ వాట్ యూ హావ్ టు నో. ఆ ఆబ్జెక్టివ్‌కి రీచ్ కావాలంటే, ఆ గోల్‌కి రీచ్ కావాలంటే మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంది? ఏ రిక్వైర్మెంట్ అదంతా ఫస్ట్ మీరు నథింగ్ బట్ యూ హావ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. హావ్ టు గ్యాదర్ ఆల్ దట్ వాట్ వి సే ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కావచ్చు, బ్లూ ప్రింట్ మీరు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆర్కిటెక్చరల్ ఆర్కిటెక్చరల్ ఆ తర్వాత మనకేముంది ఆర్కిటెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. త్రూ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో అదేంటంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చింది. హ్యూమన్ బాడీలో ఆ! డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టరు డయాగ్నోసిస్ చేస్తారు. డయాగ్నోసిస్. ఇస్ ఇట్ క్లియర్? ఐ మీన్ సంథింగ్ బ్లడ్ సాంపుల్స్ తీసుకొని యూరిన్ ఇది చెక్ చేపించుకొని రండి. ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకుంటాం. డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ మనకు అవునా? సంథింగ్ ఫీవర్ కావచ్చు సంథింగ్ ఏదో చెప్తారు వాళ్ళు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం ఆర్కిటెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్ ఏమున్నాయి? మన దగ్గర స్ట్రాటజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు ఏ కాంపోనెంట్స్ కావాలన్నా ఇక ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేయాలంటే డయాగ్నోసిస్ చేపించడానికి వెళ్తే వాళ్ళ దగ్గర కావాల్సిన టూల్స్ ఏమేమి కావాలి వాళ్ళకు? ఇంజెక్షన్స్ కావాలో, వాళ్ళకి సంబంధించిన మిషనరీస్ కావాలి. ఆ టెక్నికల్ పర్సన్ అంటే ఎమ్ఎల్‌డీ చేసిన పర్సన్ కావాలా? అంతే కదండీ. ద సేమ్ వే ఒక సాఫ్ట్‌వేర్ రెడీ చేయడం కోసం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ దే నీడ్. వాళ్ళకు ఏ విధంగా ఎలాంటి కాంపోనెంట్స్ కావాలో, ఆ కాంపోనెంట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హావ్ టు అంటే ఆ బిజినెస్ గోల్‌కి రీచ్ కావడం కోసం కావాల్సిన ఐ మీన్ మనకు ఆర్కిటెక్చరల్ మోడల్స్ కావచ్చు, లేదా మనకు డిజైన్ ప్యాటర్న్స్ కావచ్చు, కాంపోనెంట్స్ కావచ్చు, ఇంటరాక్షన్స్ కావచ్చు, అదంతా తీసుకొని ఇక్కడ గ్యాదర్ చేయడం జరుగుతుంది. దేంట్లో అండి? ఇట్స్ అన్ ఆర్కిటెక్చరల్ డిజైన్‌లో. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
what it's there. Okay, architectural, then we got this. Now come to the point here, implement. What do you mean by implementation? ఇప్పుడు మీ మైండ్‌లో ప్లాన్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీ మైండ్‌లో ప్లాన్ ఉందండి. ఐడియా ఉంది మీకు. ఓకేనా? ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయాలా అంటే ఎగ్జిక్యూషన్‌లో తీసుకొని రావాలా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఆ ఇంప్లిమెంట్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? ప్లాన్ ఏంది? దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంది? అవునా? లైక్ దట్ సాఫ్ట్‌వేర్ కూడా అంతే. ఒక సాఫ్ట్‌వేర్ మీ మైండ్‌లో ఉంది తయారు చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు మీరు? అక్కడ కావాల్సిన మనకు బిజినెస్ స్ట్రాటజీ ఏంది? తర్వాత దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంది? తర్వాత ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కదా! హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ వన్. ఏ ప్లాట్‌ఫార్మ్ మీరు వాట్ ఈస్ యువర్ ప్లాట్‌ఫార్మ్? ఇప్పుడు చాలామంది జావా యూజ్ చేస్తారు. పైథాన్ యూజ్ చేస్తారు. సి ప్లస్ ప్లస్, డాట్ నెట్ యూజ్ చాయిస్ ఈస్ యువర్స్. మీకు ఏదైతే నచ్చుతుందో అక్కడి నుంచి మీరు తయారు చేసుకో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డేటా విజువలైజేషన్ సంథింగ్ ఏదైనా ఉందనుకోండి. ఆర్కిటెక్చర్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బిగ్ డేటా ఇలాంటి డేటా సైన్సెస్, డీప్ లెర్నింగ్ ఇలాంటివి ఏదైనా ఉందంటే బెటర్ టు గో అండ్ టేక్ ద బెస్ట్ చాయిస్. అలా కాదు మీరు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, టెలికమ్యూనికేషన్ లేదంటే మనకు బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇలా తీసుకున్నారంటే జావా ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. అలా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు అంటే మైక్రోసాఫ్ట్ బేస్డ్ కంపెనీస్ తయారు చేయాలనుకుంటున్నారు. సో దెన్ గో విత్ ఇట్స్ ఏ డాట్ నెట్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్ మరి సి ఏంది? సి ప్లస్ ప్లస్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ వర్డ్ అని చెప్పుకో. పబ్‌జీ తయారు చేసింది సి ప్లస్ ప్లస్. విఎఫ్ఎక్స్ తయారు చేసింది సి ప్లస్‌తో. అడోబ్ ప్రీమియర్ ప్రో, డ్రీమ్ వర్క్స్ ఇలాంటి మరి సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అండ్ సి ప్లస్ ప్లస్ ఈస్ ఫాదర్ ఆఫ్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. మనకి ఏమేమి వస్తాయి ఇక్కడ నుంచి? ఏ టైప్ ఆఫ్ కోడ్ మీరు యూజ్ చేస్తున్నారు? అంటే ఏ ప్లాట్‌ఫార్మ్ చూజ్ చేస్తున్నారు? ఏ ప్లాట్‌ఫార్మ్ చూజ్ చేస్తున్నారు? అది సి ప్లస్ ప్లసా? జావానా? పైథానా? ఏది? దట్ ఈస్ వాట్ ఈస్ ద కోడింగ్. ఏ కోడింగ్ నాలెడ్జ్ మీకు సూపర్‌గా ఉంటుందో ఆ సాఫ్ట్‌వేర్ డిప్లాయింగ్ ఇన్ ద సెన్స్ డిప్లాయింగ్ అంటే నార్మల్‌గా అయితే మనం డెలివరీ అని చెప్పుకుంటాం. నార్మల్‌గా పిజ్జా డెలివరీ, సాఫ్ట్‌వేర్‌లో మీరు డెలివరీ కూడదండి. సాఫ్ట్‌వేర్‌లో మీరు ఏం డిప్లాయ్ అంటారు. డిప్లాయ్ ఈస్ నథింగ్ డిప్లాయ్‌మెంట్ బట్ డెలివరీ చేస్తున్నారు. కస్టమర్స్‌కి మీరు ఏం చేస్తున్నారు? ఆ సాఫ్ట్‌వేర్‌ని మీరు డిప్లాయ్ చేస్తున్నారు. దీని లోపల ఏముంటుంది మనకు? యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద కోడ్ ఫర్ దిస్. కోడ్ రాస్తున్నారు. మీ యొక్క సాఫ్ట్‌వేర్‌లో డిఫరెంట్ లెట్ అస్ సపోజ్ దట్ ఇక్కడి నుంచి నేను ఈ-కామర్స్ సైట్ అలాంటిది. ఆ అమెజాన్ సాఫ్ట్‌వేర్ రెడీ మీరు ఇలాంటి సాఫ్ట్‌వేర్ అమెజాన్ లాంటి సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నారు మీరు. ఓకేనా? సో, సాఫ్ట్‌వేర్ రెడీ అయింది. ఐ మీన్ వెబ్ అప్లికేషన్ రెడీ అయిపోయింది. అండ్ మీరు ఏం చేస్తున్నారు? ఇంటిగ్రేట్ చేస్తున్నారు. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌తో జస్ట్ లైక్ యాస్ మీరు అక్కడ నుంచి పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అవునా? చేస్తాను. పేమెంట్ గేట్‌వే మీన్స్ దాని లోపల మీరు యూపీఐ సిస్టమ్‌ని యాడ్ చేయబోతున్నారు. అగైన్ యాంటీ హ్యాకింగ్ కిట్ మీరు యాడ్ చేయబోతున్నారు. నథింగ్ బట్ క్లౌడ్ ఫేర్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో, దిస్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్‌లీ థియరీ పార్ట్ అండి అంతే. మనం ఈ థియరీ పార్ట్‌గా చెప్పుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ రియల్ టైమ్ జావా ప్రోగ్రామింగ్ యూ క్యాన్ కన్సల్ట్ నాతో కన్సల్ట్ కావచ్చు. ఓకే. ఐ యామ్ హియర్ టు టీచ్ యూ. టోటల్ ఆన్‌లైన్ ఎవ్రీథింగ్ పైథాన్ పోలం. ఎంత డెప్త్‌గా ఉంటుందంటే ఈ కావాల్సిన వన్స్ మన దగ్గర కోర్స్ మీరు కంప్లీట్ దెన్ గో ఫర్ ద జాబ్. ఇంటర్వ్యూస్‌లో పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏ విధంగా బిహేవ్ కోడింగ్‌లో స్టాండర్డ్ స్కిల్స్
డెప్త్ స్కిల్స్ అంతా. నౌ కమ్ టు ద వాల్యుయేషన్ వీక్. ఎవాల్యుయేట్ చేస్తున్నాం. వాట్ డు యూ మీన్? ఎవాల్యుయేట్ చేస్తున్నారు మీ బిజినెస్‌ని. ఏం చేస్తున్నారండి? ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ద ఎవాల్యుయేషన్ దగ్గరున్న కస్టమర్స్, క్లయింట్స్ మీరు తయారు చేసి ఇచ్చిన సాఫ్ట్‌వేర్ అది నిజంగానే వర్కౌట్ అవుతుందా లేదా అనేసి ఇక్కడి నుంచి మీరు వాళ్ళకి చెప్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. జస్ట్ గో టు ద హైదరాబాద్, ద బెంగుళూరు అలాంటి ప్లేస్ జాబ్స్ ఉన్నాయి. జాబ్ ఏందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు హ్యాపీగా కూర్చొని మీకు ఒక సోఫా ఇస్తారు. రూమ్ ఇచ్చేస్తారు. పెద్ద టీవీ పెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ మీరు వీడియో గేమ్ ఆడుకో. కానీ ఇంటికి వెళ్ళే ముందు మీరు రిపోర్ట్ చేయాల. అంటే ఆ వీడియో గేమ్‌లో ఏమన్నా బగ్స్ ఉన్నాయా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకే. అక్కడున్న క్యారెక్టర్ సరిగ్గా బిహేవ్ చేస్తున్నాయా లేదా? మీరు ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుందా? ఓకేనా? సో, దాని లోపలున్న మనకు ఇంటర్నల్ బగ్స్ గురించి మీరు వాళ్ళకి రిపోర్టింగ్ చేస్తూ ఉండాలి. సో, త్రూ దట్ అగైన్ డెవలపర్స్ అనేది ఆ కోడ్‌ని కంటిన్యూయస్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. లైక్ దట్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎవాల్యుయేషన్. అంటే పర్ఫార్మెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ కంటిన్యూయస్‌గా ఒక సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఒక వెబ్ అప్లికేషన్ కావచ్చు. ఓకేనా? అది మనకు కొంచెం హ్యూజ్ లెవెల్‌లో లాంచ్ చేశారంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే. కంప్లీట్‌గా లాంచ్ చేసేయరు. మీరు గమనించారో లేదో కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో ఆల్ఫా వర్షన్, బీటా వర్షన్ అని లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ బీటా వర్షన్‌లో ఏందంటే టెస్టింగ్ చేస్తూ ఉంటారు. జనాలకి బీటా వర్షన్ ఫ్రీ అని ఇచ్చేస్తారు. వాట్ డు యూ మీన్ బై ఫ్రీ హియర్? అంటే బీటా వర్షన్‌లో ఏందంటే అది పర్ఫెక్ట్‌గా మీ సాఫ్ట్‌వేర్ రన్ అవుతుంది అని అనుకున్నట్లయితే తర్వాత అదే సాఫ్ట్‌వేర్‌ని బీటా అనే వర్డ్‌ని రిమూవ్ చేసి ఓకే. పెయిడ్ కిందకి ఓకే. ప్రీమియం కిందకి పెట్టేస్తారు. అర్థమైందా? సో, లైక్ దట్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్. దే ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్. హౌ దే ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ దట్ వన్? త్రూ ద హెల్ప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్. అది ఆ సాఫ్ట్‌వేర్ కావచ్చు, లేదంటే ఆ బిజినెస్ కావచ్చు. ఏ విధంగా పర్ఫార్మెన్స్ తీసుకుంటారు. అంటే ఇన్ టైమ్‌లో రన్ అవుతుందా లేదా? ఓకేనా? అక్కడున్న క్లయింట్స్ ఎవరైతే మీకు సాఫ్ట్‌వేర్ డెలివరీ చేశారో, లేదా డిప్లాయ్ చేశారో మీ క్లయింట్స్‌కి వాళ్ళ దగ్గరికెళ్ళేసి లేదా స్టేక్ హోల్డర్స్ దగ్గరికెళ్ళేసి కంటిన్యూయస్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ బట్ ఎవాల్యుయేషన్. Based on that feedback only, based on that feedback only, you have to refine that. Okay. So what does it mean here? Refinement, guys. So again, what do you mean by this? పర్ఫార్మెన్స్ మీరు తీసుకున్నారు. పర్ఫార్మెన్స్ ఇస్ ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ ఉంది కదా! అమెజాన్ డాట్ ఇన్ అండి. ఓకేనా? అది ఎప్పుడు బిగిన్ చేశారు? 1994లో జెఫ్ బిజాస్. జెఫ్ బిజాస్ ఎవరండి? జెఫ్ బిజాస్ 1994లో ఆ వర్క్‌ని మనకు బిగిన్ చేసాడు. 1994లో. కంటిన్యూయస్‌గా 9 ఇయర్స్ స్ట్రగలింగ్. ఇయర్స్ అండి. 9 ఇయర్స్ స్ట్రగుల్ చేశాడు. ఒక్క రూపాయి ఇన్‌కమ్ రాలేదు ఆ పర్సన్. హి డిడ్ంట్ గెట్ ఎ సింగిల్ రూపీ. హి డిడ్ సింగిల్ రూపీ. ఓకేనా? ఆ కంపెనీకి అంటే ఆ కంపెనీ నుంచి అమెజాన్ అనే కంపెనీ నుంచి 9 ఇయర్స్ కష్టపడుతుంటే ఆ 9 ఇయర్స్ లోపల ఒక్క రూపాయి రాలేదండి. ఓకేనా? ఆ 9 ఇయర్స్ కంటిన్యూయస్‌గా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూనే వచ్చాడు. నాకు చిన్న పాయింట్ చెప్పాలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, డిగ్రీ కావచ్చు కంప్లీట్ చేసి ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఇళ్లలో ఖాళీగా కూర్చోండి అలా. ఓకేనా? మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇంట్లో ఉన్నిస్తారా? నో. ఎందుకు ఉన్నించరు?
ఇంత చదువు చదివావు, ఇంకా దేనికి పనికిరావు. ఓకేనా? ఊరికే వేస్ట్ చేస్తున్నావు అనేసి చాలా మాటలు కానీ ఆ పర్సన్ జెఫ్ బిజాస్ అనే పర్సన్ 9 ఇయర్స్ ఇంట్లో కూర్చొని ఐ మీన్ కంటిన్యూయస్‌గా ఒక్క రూపాయి రాకుండా ఉంటే ఆ పర్సన్ మాటలెన్ని ఉంటారు. అవునా? కంటిన్యూయస్ ఫీడ్‌బ్యాక్ హి ఈస్ గోయింగ్ టు టేక్. కంటిన్యూయస్ రిఫైన్‌మెంట్ చేసుకుంటూ పోయాడు. ఆ తర్వాత ఆఫ్టర్ దట్ 9 ఇయర్స్ 2003లో అనేది అక్కడి నుంచి ఆ పర్సన్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ పర్సన్ మాస్టర్ రైట్ నౌ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జెఫ్ బిజాస్ అంటే అమెజాన్ ఓనర్ అని చెప్పుకోవచ్చు. ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ ఉంటాడు, లేదంటే జెఫ్ బిజాస్ ఉంటారు. బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీరు సెర్చ్ చేయగానే హియర్ వి గాట్ ద పర్సన్ ఎలాన్ మస్క్. ఓకే, అవునా? కమెంట్ చేస్తాను. ఐ జస్ట్ డూ హియర్ హూ ఇస్ ద సెకండ్ వరల్డ్. ఎస్ గైస్, ఎలాన్ మస్క్ సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఎవరండి? జెఫ్ బెజోస్. ఫోర్త్ పర్సన్ ఇక్కడ మార్క్ జకర్బర్గ్ అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యొక్క ఓనర్. కంటిన్యూస్ వాల్యుయేట్ చేశారు, వాల్యుయేషన్ చేశారు. కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసి కరెక్ట్. హూ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్? అబ్దుల్ కలాం ఏమన్నారో తెలుసా? హూ ఇస్ యువర్ బెస్ట్ టీచర్? యువర్ లాస్ట్ మిస్టేక్. మీరు లాస్ట్లో చేశారు కదా, రీసెంట్గా ఏమైతే మిస్టేక్ చేశారో అదే మీ యొక్క బెస్ట్ టీచర్. ఎందుకండి? ఆ మిస్టేక్ వల్ల మీకు తెలిసిందనమాట, ఇలా చేయకూడదు ఫ్యూచర్లో, ఇంకా ఎప్పుడే కానీ లైఫ్లో ఆ మిస్టేక్ అనేది మీరు చెయ్యరు. లైక్ దట్. అంటే ఇక్కడ ఎవాల్యుయేషన్లో మీరు ఏం చేస్తున్నారు? పర్ఫార్మెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకొని రిఫైన్మెంట్లో ఏం చేస్తున్నారండి? ఆ మిస్టేక్స్ని, ఆ మనకు వచ్చిన బగ్స్ని, ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తున్నారు. అగైన్ ఎక్కడి నుంచి మనకు ప్రాబ్లం వచ్చింది? అది బిజినెస్ స్ట్రాటజీలో ప్రాబ్లం ఉందా? ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ ద బిజినెస్ స్ట్రాటజీ, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉందా? ఎవాల్యుయేషన్లో ప్రాబ్లం ఉందా? అగైన్ మీరు ఏం చేస్తున్నారు? ఈ రిఫైన్మెంట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్కిటెక్చర్లో ఐ మీన్ ఆర్కిటెక్చరల్ డిజైన్లో ప్రాబ్లం వచ్చింది. అగైన్ యూ జస్ట్ గో అండ్ చేంజ్ ద స్ట్రాటజీ. లేదు ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వచ్చింది, అగైన్ కమ్ టు ద ఫస్ట్ స్టెప్, మళ్ళీ చెక్ చేసుకుంటూ రాండి. ఎవాల్యుయేషన్లో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ కమ్ టు ద ఫస్ట్ స్టెప్, మళ్ళీ చెక్ చేసుకుంటూ రాండి. మళ్ళీ రిఫైన్మెంట్లో ప్రాబ్లం వచ్చింది, అగైన్ గో అండ్ కమ్ టు ద ఫస్ట్. సిఈఓస్ ఉన్నారు కదా, కంపెనీస్ యొక్క సిఈఓస్, వాళ్ళు ఫాలో అయ్యేది ఇదే. వాళ్ళు ఫాలో అయ్యేది ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఆ టెక్నిక్ ఏమంటారంటే ఇట్స్ ఎ డీ మ్యాక్ అంటారు. తెలుసో తెలియదు అండి, ఓకేనా? ఇట్ క్లియర్. డీ మ్యాక్ టెక్నిక్ నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. డి అంటే డిఫైన్, ఎం అంటే మానిటర్, ఏ అంటే అనలైజ్, ఐ అంటే ఇంటిగ్రేట్, సి అంటే కంట్రోల్. డిమాక్, ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ని అంటే ఏదైనా ప్రాబ్లం ఆ ఆర్గనైజేషన్లో కావచ్చు, అది సాఫ్ట్వేర్లో కావచ్చు, అది స్టాఫ్లో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ డిమాక్ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? సో మరి అలాంటి వాటిని ఏమంటారు? ఇట్స్ ఈస్ నథింగ్ బట్, మీకు ఇంతవరకు లైఫ్లో పేరు విని ఉండరు, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ దట్ వన్. ఇట్స్ ఎ 6 సిగ్మా సర్టిఫికేషన్ అంటారు. ఏమంటారండి? సిక్స్ సిగ్మా సర్టిఫికేషన్. ఆ 6 సిగ్మా సర్టిఫికేషన్లో దాని గురించి వస్తుంది. బట్ యు ఆర్ ద లక్కీ పీపుల్ గాయ్స్. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ పేరు ఏంటంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో ఉన్న లైఫ్ సైకిల్ నుంచి బేస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు? సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యేసి వాళ్ళకి మీరు కావాల్సిన చేయి చేస్తున్నారు. ఇక్కడ రీవిజిట్ చేస్తున్నారండి, రీవిజిట్ చేస్తున్నారు.
ఖచ్చితంగా మీరు మీ బిజినెస్ మీరు కంటిన్యూస్ అప్డేట్స్ చేస్తూ ఉండాలి. అంటే మీరు తీసుకున్న బిజినెస్ స్ట్రాటజీ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఓకేనా? సో, లేదు సార్ మనం తీసుకున్న బిజినెస్ స్ట్రాటజీ సరిగ్గా లేదు. ఫస్ట్ మార్చేయండి. మనం తీసుకున్న ఆర్కిటెక్చర్ డిజైన్ సరిగ్గా లేదు. ఫస్ట్ యూ హావ్ టు చేంజ్ దట్ వన్. మనం చేసిన కోడ్ ఓకేనా? ఇంప్లిమెంటేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఇమ్మీడియేట్‌లీ చేంజ్ యూ హావ్ టు చేంజ్. లేదు సార్ మనం తీసుకున్న ఎవాల్యుయేషన్ రాంగ్ తీసుకున్నాం. ఓకేనా? మన సాఫ్ట్‌వేర్ పర్ఫెక్ట్‌గానే ఉంది. కానీ మనకు పర్ఫార్మెన్స్ ఫీడ్‌బ్యాక్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. వాళ్ళు ఇచ్చే పర్సన్ రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కెన్ యూ హావ్ టు గో అండ్ ఎవాల్యుయేట్ దట్. ఓకేనా? సో, మనకు తీసుకున్న రిక్వైర్మెంట్స్‌లో ప్రాబ్లమ్ ఉంది. అగైన్ రిఫైన్మెంట్‌ని చేంజ్ చేస్తే అగైన్ యూ హావ్ టు కమ్ టు ఎవల్యూషన్. పర్ఫెక్ట్‌గా ఒకేలా ప్రాబ్లమ్ ఎక్కడైనా వచ్చింది. అగైన్ చేంజ్ ద కంప్లీట్ ఎంటైర్ స్ట్రాటజీ. ఓడిపోకూడదు. ఎవ్రీ ప్రాబ్లమ్ మస్ట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఎవ్రీ ప్రాబ్లమ్ మస్ట్ హ్యావ్ ఏ యొక్క ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్. ప్రాబ్లమ్ మైట్ బి ప్రాబ్లమ్ మైట్ బి ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి మనకేముంది దాన్ని కూర్చొని అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫీవర్ వచ్చింది. టాబ్లెట్ పారాసిటమాల్ వేసుకుంటే హాఫ్ అన్ అవర్ టైమ్ ఇవ్వాలా. ఆ మెడిసిన్ మనకు రావడం కోసం. ఒకటి వేసుకుంటే వాడికే అవునా కదా! ద సేమ్ వే ఇక్కడ కూడా మీరేం చేస్తున్నారు? ఎవ్రీథింగ్ అనలైజ్ చేయాలి. మీరు ఎక్కడైనా సరే జాబ్ చేయండి. నో ప్రాబ్లమ్. ఐ డోంట్ మైండ్. మీరు బాగుండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏందంటే మీకు ఇచ్చిన టాస్క్ ఒక్కసారి కాదండి. 2 టైమ్స్ చూడండి. 3 టైమ్స్ చూడండి. డెలివర్ చేసే ముందు అంటే డిప్లాయ్ చేసే ముందు మళ్ళా క్రాస్ చెక్ చేసుకో. ఎప్పుడైతే మీరు క్రాస్ చెక్ చేయడం చేస్తారో అప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మనకు రెడ్యూస్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ ఎర్రర్స్ అనేది జీరో అయిపోతుంది. హోప్ యూ గాట్ మై పాయింట్స్. సో దిస్ ఇస్ బట్ ద ఆర్కిటెక్చర్ విచ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్? ఇట్స్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ లైఫ్ సైకిల్ బిజినెస్ లైఫ్ సైకిల్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో ఇప్పుడు నేను నా యొక్క ఇన్ వీడియో ఆన్ చేస్తున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ నౌ విల్ జస్ట్ గో అండ్ డిస్కస్ విత్ యూ గైస్. సో లెట్ మీ స్విచ్ ఆన్ మై క్యామ్. యెస్ గైస్. డౌట్స్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్. డౌట్స్ ఉన్నాయి. గైస్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ నౌ యూ కెన్ ఆస్క్ మీ. సుజాత రెడ్డి ఎనీ డౌట్స్ మా? సుజాత డౌట్స్ మా? పర్ఫెక్ట్. క్లాస్‌తో ఇంకొక టాపిక్‌తో మీ ముందర ఉంటాను. వెరీ ఇంపార్టెంట్ వి క్యాన్ టాపిక్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ రియల్ టైమ్‌లో చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్ గైస్. థాంక్ యూ.